అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. సహాయ ఫౌండేషన్ ఈ రోజున భారీగా 2 టన్నుల బియ్యం దాతలు దానం చేయడం జరిగింది. అదే విషయంపై సహాయ ఫౌండేషన్ మెంబర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ 2 టన్నుల బియ్యం ఎంతమంది దాతలు ఇచ్చేశారు, ఎలా వచ్చినాయి? సహాయ సేవా క్యాంటీన్ నిర్వహిస్తడం అనేది అందరికీ తెలిసిన విషయమే. కేవలం 15 రూపాయలకే జిల్లా నలువైపుల నుంచి వచ్చే పేషెంట్లకి, దాదాపు 10-15 మండలాల నుంచి వచ్చే జనాలకి మరి ఈ క్యాంటీన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్న విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 8 నెలలుగా మరి ఈ క్యాంటీన్ రన్ అవుతున్న విషయం అందరికీ తెలిసి, మరి సహాయ ఫౌండేషన్ అనేది మనం ఒక రైఫ్ డ్రైవ్ అనేది పెట్టాలి, దాని ద్వారా ప్రజల్లో కూడా ఒక అవగాహన రావాలి, సేవాగుణం అందరిలో పెంపొందించాలన్న ఉద్దేశంతో ఒక రైఫ్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మా పిలుపు అందుకుని దాదాపుగా మరి 100 మంది దాతల దాకా ముందుకు వచ్చి 2200 కేజీల బియ్యాన్ని, అంటే దాదాపుగా 85 బ్యాగుల్ని మరి ఈరోజు సేవా క్యాంటీన్కి ఇవ్వడం మరి చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే సమాజంలో సహాయ ఫౌండేషన్ సేవ ఒకటే కాదు, సమాజంలో మార్పును కూడా తీసుకొస్తూ ముందుకెళ్తున్నందుకు మరి చాలా సంతోషంగా అనిపించింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి మా సహాయ మహిళా విభాగం సభ్యులు కూడా బాగా సహకరించారు. మరి కోన వెంకటేశ్వరమ్మ గారు అయితేనేమి, మాజెట్టి లక్ష్మీకాంతం గారు, నూర్జహాన్ గారు, వెన్నకోట సంజయ్ గారు, హైమావతి గారు, లక్ష్మి గారు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేశారు. రాబోయే రోజుల్లో కూడా దాతలు ఇచ్చిన ఈ ప్రతి ఒక్క బియ్యాన్ని కూడా మరి పేద ప్రజల ఆకలి తీర్చే విధంగా ముందుకు వెళ్తానని తెలియజేస్తూ, సహాయ ఫౌండేషన్ ఎప్పుడు కూడా పేదవాడి గురించి ఆలోచించింది. ఎవరు 1 రూపాయి ఇచ్చినా కూడా మరి దానికన్నా ఎక్కువగా మరి న్యాయం చేసే విధంగానే ముందుకు వెళ్ళాము. గడిచిన 8 ఏళ్లలో 1300 పైగా సేవా కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో మీ సహకారం కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు మాజెట్టి లక్ష్మీకాంతం అండి. సహాయ ఫౌండేషన్ లేడీస్ వింగ్కి నన్ను ట్రెజరర్ని నేను ఇక్కడ. మమ్మల్ని కూడా ఈ రైస్ డ్రైవ్ కార్యక్రమంలో భాగస్థులను చేసిన భాషా గారికి ముందు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సేవ నాకు కూడా చాలా బాగా నచ్చింది. పేదవారికి ఇంత తక్కువ అమౌంట్లో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక వాటర్ బాటిల్ కొంటేనే 20 రూపీస్ అవుతుంది. 15 రూపాయలకి 4 రకాల ఐటమ్స్తో భోజనం వడ్డించడం అనేది మేము చూస్తూ ఉంటాం గుళ్ళల్లో. అక్కడ కూడా మాకు ఎంతో వ్యయంతో కూడుకున్న కార్యక్రమం ఇది భోజనం అంటే. ఇంత తక్కువ వ్యయంతో ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేసి అందరికీ అన్న సమారాధనలాగా చేయడం అనేది గొప్ప. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఎందుకంటే కడుపు నిండితే ప్రతి ఒక్కరూ నాకు చాలు అనే మాట అంటారు. డబ్బులు ఇచ్చినా, బట్టలు ఇచ్చినా, ఏవి ఇచ్చినా ఇంకా వాళ్ళ కోరికలు ఎక్కువ అవుతాయి. మనం కడుపు నిండా భోజనం పెడితే చాలు అనే మాట వస్తుంది. ఆ మాట కోసమే అన్నదానం అనేది గొప్పది. ఆ దానమే ఇక్కడ సేవా క్యాంటీన్ ద్వారా జరుగుతుంది. మమ్మల్ని అందరినీ భాగస్థులు చేసిన ప్రెసిడెంట్ కోన వెంకటేశ్వరం గారిని, సెక్రటరీ నూర్జహాన్ గారిని, ట్రెజరర్ని లక్ష్మీకాంతం గారిని, సంధ్య, శ్యామల, హైమావతి, లక్ష్మి గారు, మేమంతా లేడీస్ వింగ్ సభ్యులు అందరం కూడా భాషా గారికి సహకరించాము. మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. చినుకు చినుకు కలిసి నదిగా మారినట్టు సహాయ ఫౌండేషన్కి ఈరోజు ప్రజలందరూ ఒక్కొక్కరుగా సహాయం చేయటం ప్రారంభమైంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సహాయ ఫౌండేషన్కి ప్రజలు నిధులు అందిస్తే ఇంకా ఎంతోమందికి సహాయం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ సహాయ ఫౌండేషన్ క్యాంటీన్కి సహకారం అందించాలని కమిటీ మెంబర్లు కోరుకుంటున్నారు. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.